దాని తర్వాత అతని రక్తం కూడా ఉండిపోవడం జరిగింది. దాని తర్వాత ఏదైతే తన ఇయర్ ఫోన్ ఉందో అక్కడ పడిపోవడంతో పోలీసులు ఈ ఇయర్ ఫోన్ ఎవరో అని తెలుసుకుని దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే సంజయ్ రాయ్ అని తెలిసింది. కానీ సంజయ్ రాయ్ సింపుల్ గా ఇంటికి వెళ్లి హ్యాపీగా స్నానం చేసుకుని సింపుల్ గా పడుకున్నాడు. పోలీసులు ఇంటరాగేషన్ వచ్చి అరెస్ట్ చేసిన తర్వాత చేసేయండి, సింపుల్ గా చేసేయండి, నన్ను అరెస్ట్ చేసేయండి, కేసు వేయండి, అంత ఇంత సింపుల్ గా చెప్పాడు. కానీ నిధులకు వెళ్ళిన తర్వాత తను పోస్ట్ మార్టం చేసిన కేసులలో 150 grams దాకా సీరం ఉందని తెలిసింది. అంటే దీనిపైన ఒక్కరే కాదు ఇంకా ఎంతో మంది ఉన్నారని తెలిసింది. సో ఎంత నీచంగా తనని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ఇస్తున్న రిపోర్ట్ ని బట్టి చెప్పలేము, అంత నరక యాతన చూపించి తనని చంపడం జరిగింది. అతని పైన సెక్షన్ 64, 103 కేసులు పెట్టడం జరిగింది. ఇంత జరిగిన తర్వాత గానీ మరి ఆ కాలేజ్ లో చూస్తున్న డీన్ పరిస్థితి ఏంటంటే అతను వెంటనే రిజైన్ చేయడం జరిగింది. రిజైన్ చేసిన వెంటనే